అమ్మవారి చెప్పు చెప్పు ఏ అమ్మవారి చెప్పు. 3 గల్లవాడమ్మా నా ముద్దలింగమ్మా శివశంకరుడు నీ వద్ద నుండి లోకాన్ని నువ్వు ఆట ఆడిస్తున్నావు కదమ్మా. ఏ గల్లరాని తుమ్మ చెట్లల్లా తుమ్మల కూడా నాదోయి తండ్రి శివశంకరుడమ్మా అది కాలుకు ముళ్ళు నాటనియమ్మా దారి పడితేనే నువ్వైతే చూడమ్మా నా తండ్రి శివుడమ్మా ఇక్కడ ఉంది కదా లోకాన్ని నువ్వు పాలిస్తున్నావు 3 గంటలమ్మా జడలింగ స్వామి తల్లి పార్వతమ్మ తల్లి గంగమ్మ పాదానమ్మా 10,000 చూడమ్మా సత్యంగా నేనమ్మా మరి ఉన్న చూడమ్మా ఇంద్ర పాదమ్మా లగం నాకు కాలేదు చూడమ్మా వరిసెల్ల నడమమ్మ తుమ్మ చెట్లల్లమ్మ చల్లని బాయి నాలుగు చూడమ్మా దాన్ని పాదాన పాదమైతే పోలేదు భద్రంగా దారి పడతాడు చూడమ్మా ఎవరు రాని వస్తాను నేను అంటుండే కదమ్మా అందరి మీద మనసిర కొట్టుకుంటే కదా దాని చూడు 2 నెలల దారి వస్తాడు చూడు ఏం కాలేదు చూడరా అది పాలకములు నాటనియ్య. చెప్పు ఏ దేవత నువ్వు ఎవరు నువ్వు చెప్పాలి నువ్వు నవ్వుతే కాదు. శివ భక్తురాలు నేను తండ్రి నా వెనుకనే ఉండు పిలిస్తే వాళ్ళకి తోడు చూడు నా తండ్రి నేను ఎవరికి అన్యాయం చేయలేదు చూడు. ఏ దేవతవి ముత్యాలమ్మని చూడరా ఇంద్ర పాదం చూడు నాది తుమ్మలు కూడా ముత్యాలమ్మని చూడు కట్ట కింద వర్షంలో నడమ చూడు సక్కాని తల్లినిరా సక్కాని తల్లిని నేనున్న చూడు నిన్ను ముత్యాలమ్మ కరోనా గురించి ఏంది చెప్పు. ముత్యాలమ్మ కరోనా గురించి చెప్పు అందరూ భయపడుతున్నారుగా. పాపాలు చూడు పండిపోయినే కదరా పుణ్యాము చూడు మరి కనబడతలేదు పాపాలు పండిపోయి బీమారి లెక్క శక్తి మాయ కదరా రోగం కాదు చూడరా లోకము చూడు వెళ్ళిపోతారు అంత దొరుకుతలేదు చేత చిక్తలేరు ఎవరు తారాము అయితే లేదు కదరా అది శక్తి అవతారం చూడరు అది బీమారి చూడ చెత్తలు అట్టే నన్ను నమ్మిలోనే చూడు నరకం లేకుండా చూపిస్తున్నా చూడు నన్ను నమ్మనోళ్ళని చూడు కాశీకెళ్ళ తీస్తున్నా కదా కాట్లో పెట్టా నీకు స్థలం దొరకకుండా చేస్తున్నా చూడు. చెప్పు ఇక్కడ మాత్రం చూడు రూపాయల చూడు చారణ మందు వెళ్ళిపోతాడు ఈ దేశంలో అయితే అడుగునా కాట్ల పుట్టినా కర్ర పోసిరంగా బల్కం బేట్లంగా బయలున్నారేను అడుగుడానికి నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదరా కాపాడుకుంటూ వస్తున్నారు చూడు. ఈ దేశం వదిలిపెట్టి ఏరే దేశంలో మాత్రం చూడు పిట్టకు ఫీజు పెట్టనిక దొరకదు చూడరా ఇక చెప్తున్నా చూడు దీనికి మందు లేదు చూడు అయ్యనటోని బతికిస్తున్నారా దేవుని దలిచినోని భూమి మీద ఉంటున్నా తలవనోని చూడు పిసికినేసినట్టు తీసుకుపోతున్నా ఇది రోగం కాదు చూడరా గత్తర్లాగా లేపెట్టి వదిలిపెట్టిర్రు. ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి చూడరా గత్తరు లేచినాడు గాడుపుకి వస్తుందిరా ఇది మనసులతోటి తగులుతలేదు చూడు గాడుపుతోటి వస్తుంది కదరా ఒక్కరిని ఎవరిని పడితే వాళ్ళని గంభరంగా ఉంటే మీద పడుతుంది చూడు మెత్త ఉన్న జీవి చూడు అలాగున ఎత్తుకపోతున్నా కదరా అమ్మవారి శక్తిని చూడు అది శక్తి అవతారం నాది. ఎవరు చేసినా చూడు ఎవరి తరం కాదురా ఎవరేమి చేసినా
వాళ్ళకు కూడా నాకేమి వెళ్ళిపోతాను నేను కూడా అని భయపడుతున్నారు కదరా. రాజమేలటోడు వెనుక ముందు ఆడి ఎటు తోయకుండా ఇంట్లోకెళ్ళి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు కానీ అని గుండెల్లా భయం ఉంది కదరా. దేశాన్ని నేను ఎట్లా కాపాడుతూ అనుకుంటుండు కదరా. కాపాడమట్టుకు కాపాడుతా చూడు ఎంత చేసినా కానీ. అదే ఇప్పటివరకు మరి మన దేశంలో రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు కూడా చూడరా మన ఇక్కడ మాత్రం చూడు నేను పుట్టిన స్థలంలో చూడు 1000 మంది కూడా దాటలేరు కదరా. ఇక్కడ తెలంగాణలో కొంచెం 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 పోతున్నాయి. నేను చెప్తున్నా కదరా నాకు దండం పెట్టానని ఎగర కొడుతున్నాని కుళ్ళ చెప్తున్నా కదరా. నా దగ్గరికి మూసేశారు కదా తిరుపతి మరి శ్రీకాళహస్తి ఇక్కడ మరి దేవుళ్ళకు కూడా మూసేశారు కదా. నరులకు భయపట్టి బంద్ చేసిర్రా. దేవుళ్ళది ఏమి లేదు చూడు. నరులకు భయపట్టే చూడు. అయినోడు వస్తాడు కానోడు వస్తాడు అంటుకుంటుందని భయపట్టిరు కదా. వస్తే ఎట్లా మరి మీ దగ్గరనే వచ్చినప్పుడు ఏంది పరిస్థితి? అది గంతర్లాగా కదరా ఓడ్చుకోలేదురా. భూతల్లి చూడు పాప పుణ్యములు చూడు ఓడ్చుకోకుండా మంటలు పోట్లు ఎక్కువ అయ్యి గత్తర్లాగా ఎరగొడుతున్నా కదరా. ఎవరి తరం కాదు పోయినంత మంటము కుళ్ళ చెప్తున్నా కదరా. రూపాయల చారణ పోతే బారని ఉంటుంది చూడు. మొత్తం మన తెలంగాణ చూడు అంతవరకు చూడు చనిపోతారు మరి చారనెత్తు పోతారు చూడు. నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు కాపాడదా? నన్ను దలిచిన బోనాలు మీకు బోనాలు ఇంకా విజయదశమి దీపావళి ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదా. నా అక్క చెల్లెళ్ళకి ఈసారి బోనాలు సంతోషంగా జరగలేవు కదరా. ఎందుకు? మాంకాలమ్మ చూడు సంతోషం కాలేదు కదరా. లస్కర్ మాంకాలమ్మరా ఏమైంది? శాంతి కాలేదు కదరా. ఏం కావాలో చెప్పు. దానం కాలేదు దానికి. మీరు దేవుళ్ళు రక్తాన్ని కోరుకుంటే ఎట్లా? అది శక్తులు కదరా తారం అంటే. మీరే దేవుళ్ళు కాపాడాల్సింది రక్తాన్ని కోరుకుంటే ఎట్లా మరి? రక్తం ఇస్తేనే కదరా ఆహారం ఉంటుంది. మీరు దయాలు కదా దయాలు లెక్కనే కదా మీరు. ఇప్పుడు రక్తం కోరుకుంటే దయాల మీరు దేవుళ్ళు ఎట్లా అవుతారు? మనుషులు కోరతలేం కదరా. ఎవరైనా ఇప్పుడు జీవి ఈ సృష్టిలో అన్ని జీవులు మీవే కదా. అన్ని నువ్వు అయినప్పుడు ఎట్లా కోరుతావు? 4 గాలలు కావాలంటున్నా. ఎందుకు? నువ్వు దేవుడు కాదు. నీకు శాంతి ఎట్లా వస్తా చెప్పు, నాకు అర్థం కాదు. నువ్వు శాంతి శక్తి రూపానివి. నువ్వు ఎట్టు పరిస్థితుల్లో రక్తాన్ని కోరొద్దు. 4 రూపాయలు అంటే గొర్రె మేకో కావాలి. నువ్వు గొర్రె మేకని కొడితే నువ్వు దేవుని ఎట్లయితావు? అది కాదు ఇప్పుడు కాదు కదరా. వరం ఇచ్చిండరు. అది వరం చెప్పు. నా తండ్రి నా శివశంకరుడు ఇచ్చిండు. దేవుడు ఆయన ఎందుకు కొడతాడు? ఆయనకు లేదు కదరా. నాకు బిడ్డ గాలకి ఇచ్చిండు. భూమి మీద ఉన్నందుకు. నువ్వు తింటావా? తినకున్నా కానీ శాంతి అవుతుంది కదరా. శాంతి ఇప్పుడు మనిషిని వస్తే వాళ్ళ దగ్గర పోం కదరా మేము. మనిషి ఇప్పుడు అమాయకమైన మేకడు ఎందుకు పోయాలి మీకు? దాంతో శాంతి పడతాం కదరా. మరి కరోనా ఇప్పుడు ఈ స్వామి భగవాన్ స్వామి కరోనా నేను కాపాడుతా అంటు నిజమేనా? ఆయన చేసేంత వరకు చేస్తాడు చూడు. కాపాడుతాడు నాకు అది చెప్పు. చేయి దారుతాడు చూడు. తెలంగాణలో 24 గంటల్లో కరోనా మాపి చేస్తాను అంటుండు. ఆయన ధైర్యంతో అంటుండు కదరా. నన్ను మించిన వారు లేరు కదరా అంటుండు చూడు. అంటుండా అంటలేడా? ఎవరు తెచ్చిన వారు భయపడనరా నేను అంటుండు. మాటలు ఎట్లున్నాడు మాటలతో భయపట్టిస్తుండు చూడు. నన్ను ఎవరు ఆపలేరు చూడరా. నేను నా తండ్రి శివ రూపం కనబడుతుంది కదా. ఆవులలో నా తండ్రి ఉన్నాడు చూడు. నువ్వు ఆ ధైర్యం చూసుకొని అంటున్నావు చూడు. నీ మాటలతో భయపడేస్తున్నావు. నిజమా కాదా? శాంతి చేస్తాడు చూడరా కొంతవరకే. అంత లోకమంతా కాదు చూడు. ప్రభుత్వం నమ్మతలేదు కదా. కరోనా అంటే ప్రభుత్వం నమ్మతలేదు. పానం మొత్తం వీళ్ళకి వచ్చే వరకు అని పోతురు చూడు. ఎవరు వస్తలేరు. అవునా ఈయన దగ్గరకు వస్తే అప్పుడు వరకు పానం ఉంటుందో రాదు. నేను పోతే వెళ్ళిపోతా. ఇక్కడ బతకను అక్కడ పోయి హాస్పిటల్ పడతా అంటుండు. చుక్కప్పుల్లో చెప్తున్నా. మాటలతో భయపెట్టిస్తుండానికి మాటలు ఉన్నాయనికి ఈయన చేతలు చేస్తాడు చూడు. నా పానం పోతే అడిగి పోతా అనుకుంటుర్రు. ప్రజలు నమ్మాలంటే ఏం చేయాలి? ఆయన పోనీ హాస్పిటల్ అడిగి పోయి 4 లేవట్టు చూడు మనం చూస్తా.
మరి ఏమంటావు పోతారా పోడా ఈడికొస్తానో బాగా చేస్తా. ఇప్పుడు ఈయన ఈడికొస్తా అంటుండు, లోకులు ఏమంటారు దమ్ము ఉంటే గాంధీ హాస్పిటల్ పోవాలని సవాళ్ళు విసురుతారు. ఎవరన్నా అంటారు, నా లోకం 4 మాటలు అంటారు, ఒక్కరొక్క మాట మీద నిలబడతలేరు కదరా. ఇప్పుడు అడిగి నలుగురు లేవట్టాను అంత లైన్ కడతారు ఈయనకు. ఈయన దిడికి జారగాడు కదా గేటు దాటి. కుల్ల చెప్తున్నా గేటు దాటగాడు, గేటు దాటమని సమాధిలో కూడా వస్తా నేను ఈ గల్ల దాని లగ్గం లేని దాని నేను నల్ల ఓషమ్మ అవతారం నాది. నా కన్న తండ్రి రూపం ఉంది అంతేనేది. ఈయన నుంచి అవుతుందా కాదా కరోనా గది చెప్పు నాకు. నేను చెప్తున్నా కదా గేట్ లోపలికి నలుగురు వచ్చినా కానీ బాగా చేస్తాడానికి ఈయన గిడ్డలో బిల్డపేనా మాటలతోటే భయపట్టిస్తున్నాను. కుల్ల చెప్తున్నా కదరా నేను వేయగలనా, నేను ఎందుకు అబద్ధం ఆడతాను. ఎంతోమంది ఇలా పొద్దున్న నుంచి ఎంతో మంది వచ్చారు, వాళ్ళందరికి బాగా చేసిండా? మనసు తుర్తిగా అయింది వాళ్ళకు. అంతే నమ్మట్లేదు మరి ఎట్లా? మనసు తుర్తి అంటున్నా కదా, తుర్తి అయింది దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి న్యాయం అయింది చెప్తున్నా కదా. కుల్ల తుర్తితోటి వెళ్ళిపోయారు. దగ్గరకు వచ్చిన న్యాయం చేస్తాడా? కుల్ల చెప్తున్నా స్వామి నాకు స్వామి దగ్గరకు వచ్చిన తుర్తితోటి వెళ్ళిపోయారు. అంతే కొంచెం కొంచెం నమ్మకం దేవుంది కదరా, అది ఆది చెగితే అవతారం కదా. కొంచెం ఎప్పుడైతే లాక్డౌన్ ఇప్పుడు 14 తారీఖు వరకు పెరుగు లేదురా, నువ్వు చెప్పాలి కదా వెనక ముందు ఆడుతుండు చూడు. నువ్వు నీ మాట చెప్పు. ఇంకా 15-20 రోజులు టైం పడుతుంది చూడు. ప్రజలు ఏంది భోజనాలు లేక రోజులు అలమటిస్తారు కదా. ఇవ్వడం భారతదేశం అంటే మీ శక్తులు నిలయమంటారు కదా, మరి మీ దేశానికి ఎట్లా వచ్చింది? ఎవడు వస్తలేడు కదరా, ఎవడు వస్తలేడు. ఒక్కరు ప్రాణం పోతలేదు ఆకలి. మీరున్న చోటుకి మీరున్న చోటుకి ఎందుకు వచ్చింది కరోనా? లేక అల్లాడిపోతురానికి కడుపు తాగుడు కోసమేనా అంత? తాగుడు లేక వెనక ముందు ఆడుతురానికి అన్నం లేక ఎవడు వస్తలేడురా. ఇది అంత వదిలిపెట్టు. ఇప్పుడు మీరున్నటువంటి ఈ భారతదేశంలోకి కరోనా ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు ఆపలేదు? మీ బిడ్డలను ఎందుకు కాపాడుకోవట్లేదు? నా శుద్ధత నీకు రాదు, నాది నీకు రాదురా. నలుగురు రకాలు ఉంటున్నారు లోకం మీద. పాపాత కూడా ఉంటాడు, పుణ్యాలు కూడా చేస్తారు కదా. నీకు బొట్టు పెట్టేటోళ్ళు, నీకు బోనం పెట్టేటోళ్ళు చేస్తారు కదా. నాకు పెట్టేటోళ్ళు నేను కాపాడుకుంటున్నా కదరా. ఒక్కరు కూడా నాన్న అమ్మ అనేటోళ్ళని ఆగబెడుతున్నా చూడు. నా మొదటి క్వశ్చన్, నీ దగ్గరకు వచ్చిన మేకలను ఎందుకు ఓపించుకుంటున్నావు నువ్వు? అదైతేనే శాంతి అవుతుంది రా. మరి నువ్వు దేవుడు కాదంట, నేను ఒక రాక్షసుని అంట. నేను రాక్షసి మేకలను, బర్రెలను, గొర్రెలను తింటది కదా. మరి మీరు నువ్వు దేవుని ఎట్లా ఏ లెక్క? బోనాలు అయ్యేటప్పుడు నాకు కాయ కొట్టదు, నువ్వు బయటికి వెళ్ళవు కదరా. నన్ను నిలదీసి అడుగుతున్నావు, నువ్వే కొడుతున్నావు కదరా నాకు. ఎందుకు నాకు ఏది కొట్టినా నాకు కొట్టే మొక్కే పోతున్నావు కదరా. ఒక మాట మనసు రెండా నేనున్నారా నీకు? నన్ను ఎందుకు కాదంటున్నావు? నువ్వు జంతు బలి మానుకోవాలి. అది లేని మొత్తం నాకు 3 బిడ్డలు, నేను మొక్కినందుకే నాకు 3 బిడ్డలు ఇచ్చినావు. ఒకరికి 3 కొడుకులు ఇస్తున్నావు. లోనికి ఆడవిల్లలు ఉంటారా? నా పరిస్థితి ఏంది? ఎట్లా కాపాడుకోవాలి కదా. అరగల్లోనికి ఆడవిల్లలు పుడతారు. నేను నీ విగ్రహాన్ని పెట్టినా లేదా 9 సంవత్సరాలు పెట్టినవారు అన్నిటికీ నేను చెప్తున్నా కదా. నన్ను నాకెందుకు 3 బిడ్డలు ఇచ్చినావు? నువ్వు అర్రగల్లో నువ్వు కదా. నీ గుణం చక్కగా ఉందని ఆడవిల్లలు ఇచ్చిన. ఆడవిల్లలు ఉన్నాగా వెనక పోతలేవో నాకు ఆడ ఒక సంబంధం లేదని చెప్పిన. మరి మనసు మంచిగా ఉంది కాబట్టి సాత్తున్నావు. నీకు ఆడవిల్లలు ఇచ్చిన, నా కన్న తండ్రే ఇచ్చిండు. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? నేనేం బాధపడతలేను. మరి ఒక్కొక్క 3 కొడుకులు ఇస్తున్నావు కదా. అద్మాషగాలు కదా దేశం. అహంకారం ఉన్నోనికి ఇస్తున్నా. అద్మాషగాలు కదా. మొత్తం చిన్న పిల్లలు రేపులు చేస్తారు కదా. చిన్న పిల్లలు రేపులు చేస్తారు, ఎత్తుకపోతారు. ఇవన్నీ చూస్తలేవా నువ్వు? పాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నా కదా. పుణ్యం 10 పైసలు ఎత్తలేదు. ఎందుకు కాపాడతలేవు? ఎంత కాపాడినది ఎంత కాపాడాలరా? నీ శక్తి లేదా? నీకు శక్తి లేదా? నీకు శక్తి లేదా? ఒక్కదాని లేను కదరా. 7 మంది అక్క చెల్లెలు ఏం చేస్తారు? మీరందరూ మాది అవుతారా? ఎంత చేసినా కానీ పాపాత్కుని పట్టలేము చూడరా. పుణ్యాత్కని చేయి పట్టుకుంటామని పాపాత్కుని వదిలిపెడతాం చూడు. ఆడెన్ని బిడ్డలే కదా, అందరినీ బిడ్డలే కదా. ఎంత చేసినా కూడా నాకు అన్న తండ్రి చూడరా. రాత రాసిండు రాత చూడవని ఇక్కడ క్షణం బట్ట చూడు. ఏ టైంలో తీసుకుపోయాడు ఆ టైంలో తీసుకుపోతాడు కదరా. ఇచ్చినోడే తీసుకుపోతుంటే ఎవరు ఆపుతారా? ఇప్పుడు మరి మన తెలంగాణలో కరోనా ఎప్పుడు బంద్ అవుతుంది? ఎప్పుడు పోతుంది? ఎప్పుడు శాంతిస్తుంది? నేను చెప్తున్నా కదా, ఇంక 20 రోజుల టైం ఉంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎంత చేసినా కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకున్నా అని వచ్చేది వస్తూనే ఉంటుందిరా. ఎందుకు మరి? ప్రజలు ఏం మాంతే లోకం ఏమంటారు అంటే మనిషి కలిసి వస్తుంది అంటారు. వచ్చేది ఎట్లయినా వస్తూనే ఉంది. అది
గాలికి కూడా అది వచ్చేటోడు తీసుకుపోయేటోడు నా అయ్య శాపన పెట్టిండంట. అది ఇంట్లో ఇంత మూలకు నత్తుకున్నాడు కూడా పోతాడరా. పూజలు ఏమైనా చేయాలా మీకు? నేను ఏం చేయమంటలేం కదరా, ఒక్క లేదురా నాది 7 మంది అక్క చెల్లెలు దాంట 101 మంది అవతారం చూడు. నీతో నీ ఏం శాంతి ఇచ్చినా ఈ పానాలు పోతుంటే నువ్వు నన్ను శాంతి ఏం చేస్తావురా? అదే ప్రాణాలు తీసుకుంటున్నావు కదా, నువ్వే తీసుకుంటావేమో. నీతోటి కాదు కదరా, నేనెందుకు తీసుకుంటారా? నాకంట మించి ఎంతమంది ఉన్నారు అవతారాలు. కాళిక దేవుంది, మాంకాలమ్మ ఉంది, ఆరమైసమ్మ ఉంది, బంజరైల పెద్దక్క ఉంది కదరా, పేరాలు పెద్దమ్మ. ఎంతమంది లోకం ఎన్ని పేర్లు పెట్టాలరా నేను? నా అక్క జనుల పేర్లు ఒక్కొక్కరి పేర్లు 5 పేర్లు 6 పేర్లు చూడు. ఏ పేరు పిలిచిన ముచ్చాలమ్మ ఉంది, బాలమ్మ ఉంది, కట్టమైసమ్మ ఉంది, ఆరమైసమ్మ ఉంది, మైసగెండక్క ఉంది. ఎంతమంది చూడరా లేక దర్చుకుంటా తుమ్మల కూడా ముత్యాలు నేను బల్కంపేట్ల బాయిలున్నరేను పాదాన చూడక్క ఆ చరణాలు చూడు. తమ్ముడు మీ తమ్ముడు మీ సొంత తమ్ముడు ఏం దొరకలేడు? నా తమ్ముడు చూడురా పోతరాజు చూడు, నా కొడుకు చూడు కట్టుబోతులోడు, నా కన్న కొడుకు పెట్టుబోతులోడు, నా పెద్ద కొడుకు ఊరుగాచటోడు, పోతలింగ తమ్మి 10,000 తమ్మి పాదానంగా ఏం చేసిన తమ్మి ఎవరి తరం కాదు తమ్మి, ఇది గత్తర్లాగా తమ్మి. ఆ శివశంకరుడు 3 గుండ్ల మీద ఇక నా ముద్దలింగంగా ఆ చరణాలు నాయనంగా పాదానంగా 10,000 చూడు. చరణాలు చెరుతు కట్టకపోకురు నువ్వు మాటతోటి భయపట్టి వేయకు చూడు. మాది ఎంత చేసిన తండ్రి నేను మనసు నిండా నువ్వు ఉన్నవరా. నేను మంత్రాలకు కాదురా నీకు అన్ని టైం రోడ్డు మీద లేపిస్తారు. నువ్వు గొర్రెలు చీఫ్ గెస్ట్ మిస్ చేసావు, డబ్బాలు చూసాడు. కూర్చో.